నోరు లాగేస్తుంది. మందు తాగుతామంటే డబ్బులు లేదు, ఏం చేయాలా? ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చాను నేను. దొరికిన రైడు చెప్తా ఇడికి. హలో ఓనర్. చెప్పురా. పొద్దున్న 7 గంటలకు వచ్చి నేను షాప్ ఓపెన్ చేసి షాప్ చూసుకుంటానా. ఓడేమో 10 గంటలకు వచ్చిండు. వచ్చిందే లేట్ అంటే మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటూ పోతాను ఎవరితో. మీరే ఏదో ఒకటి చేయాలి ఓనర్. ఇటైతే కష్టం. ఇప్పటికే మనం చాలా లాస్ట్ లో ఉన్నాం. ఇటు వదిలేచి వాడు ఏం చేస్తాడో మనకే తెలీదు. సరేలే, నేను చూసుకుంటాలే. సరే ఓనర్. హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చారా? హెల్త్ కొంచెం బానే ఉంది. ఇప్పుడు షాప్ కొంచెం లేట్ గా వచ్చాం కాబట్టి ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ ఓనర్ వస్తాడు. నేను మళ్ళీ చేస్తాను. ఓకే. ఇడినప్పుడే రెడీ అవుతాను ఇంటికి పోయేదానికి. చెప్తా ఇడికి. హలో ఓనర్. నీ బాధ ఏందిరా? మీరు వచ్చిందే లేటు. ఇంకా షాప్ మూసేదానికి 2 గంటల టైం ఉండగానే అప్పుడే రెడీ అవుతాను ఇంటికి పోయేదానికి. అవునా? అసలు నాకు అర్థం కాదా, నువ్వో ఓడే ఓనరు? నేనే. ఇటంటూ నేను ఇట్టే వదిలేసి మన షాప్ ఇంకా పనికిరాదు ఓనర్. చెప్తానులా, మీరే తీసేయండి ఎటొకట. సరే చెప్తా ఓడికి. ఓనర్ చెప్పండి. చెప్పేది ఏం లేదు కానీ నీకు రావాల్సిన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఓనర్ ఏమైంది? రే మామ, ఏమైందిరా అంత దిగాలకుండా? ఏమైందో తెలియదురా. ఓనర్ ఫోన్ చేసి నీ జీతం తీసుకొని వెళ్ళిపో అన్నాడు రా. ఈ ఓనర్లంతా ఇంతే మామ, బాగా పనిచేసే వాళ్ళని తీసేస్తామంటారు. నువ్వేం బాధపడక మామ. జీతం డబ్బులు ఇచ్చిందా? ఇచ్చినాడు రా. సరే పా మామ, మందు అవుదాం. పారా, కొంచెం మనసు బాలేదు. చాలా పాపం రా.